బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగాయిగుంటకు చెందిన చంద్రయ్య అనే వ్యక్తి గొర్రెలు సాక్కుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబంది. అయితే ఇటీవల కాలంలో తమ గొర్రెలు చనిపోవడంతో జీవనశైలి కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు చెందుతున్నారు. తమ గోడును స్థానిక టీడీపీ నాయకులతో చెప్పుకోవడంతో వారు నాగాయిగుంట గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వచ్చినప్పుడు ఆమె దృష్టికి వీరి ఆవేదనను తీసుకెళ్లారు. వారి సమస్యలు విన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఖచ్చితంగా నేను ఆ కుటుంబానికి నా వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మరలా టీడీపీ నాయకులు అనారోగ్యం పాలై మంచంలో ఉంటున్న చంద్రయ్యను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దగ్గరకు తీసుకువెళ్లడంతో ఆమె స్పందించి నేను ఖచ్చితంగా సహాయం చేస్తానని మరలా హామీ ఇచ్చింది. ఆమె ఇచ్చిన హామీ ప్రకారమే ₹1,00,000 ఇచ్చి ఆ కుటుంబానికి భరోసాగా నిలబడ్డారు. ఈ మేరకు టీడీపీ నాయకులు వారికి ₹1,00,000 నగదును అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబస్తులు చంద్రయ్య మాట్లాడుతూ తమ కుటుంబాన్ని ఆపదలో ఉన్నప్పుడు స్థానిక నాయకులకు తమ గోడును విన్నవించుకున్నామన్నారు. వారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తమ ఆవేదనను తీసుకువెళ్లడంతో ఆమె స్పందించి తమకు భరోసాగా నిలబడినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంతో మంది పేదవారికి ఆమె భరోసాగా నిలుస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారని అన్నారు. తమ గ్రామస్తుడు చంద్రయ్య విషయంలో కూడా ఆమె సానుకూలంగా స్పందించి వారి జీవనోపాధికి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. మా గొర్రెలు నెట్టుకుంటున్నామమ్మా మేము. మా గొర్రెలన్నీ చనిపోయిన పాట మా గ్రామస్తులకి తెలియపరిస్తే ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి మాకు సహాయం చేసిండ్రు. ₹1,00,000 నీ రుణం మర్చిపోమమ్మా మేము బతికినంతకాలం. నా పేరు చంచయ్య, మాది నాగాయగుంట. ఎమ్మెల్యే మేడం మొన్న నాగాయగుంటకు వచ్చింది. వస్తే తిరుపతి చంద్రయ్య నేను గొర్రెలు చనిపోయానమ్మా నన్ను వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. మేడం స్పందించి అన్న నేను ఏదో ఒకటి సహాయం చేస్తానన్నా నేను చెప్పి ఇక్కడే అనౌన్స్ చేసిపోయింది. ఆ తర్వాత ఒక 4 రోజులకు కలిసాము. మేడం చెప్పినట్టుగానే అతను చూసి నువ్వు ఎందుకు తీసుకొని వచ్చిన బాగలేని మనిషి నన్ను కూడా వచ్చింది. ఆ తక్షణం ఆ రోజే ₹1,00,000 ఆర్థిక సహాయం చేసింది. చేయంగానే తీసుకొని వచ్చి ఈరోజు ఇచ్చాము. మన ఎమ్మెల్యే మహాతల్లి అట్లా ఎంతో మందికి చేస్తుంది. ఇట్లాగానే చేసి ఆ మంచి పేరు తెచ్చుకొని మాకు కూడా గ్రామంలో మంచి పేర్లు ఆమె వల్ల మంచి పేరు వస్తుంది. ఆ మహాతల్లి కలకాలం ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.